అప్డేట్స్ అందిస్తారు. అలాగే చేవెళ్ళ, మల్కాజ్గిరి ఈ రెండు స్థానాలని కూడా భారతీయ జనతా పార్టీ ఆల్మోస్ట్ కైవసం చేసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు గోపి. ప్రస్తుతం తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుందని కూడా చెప్పాలి. మరోవైపు ఏదైతే ఇప్పుడు తెలంగాణ మొత్తంలో దాదాపు 34 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రంగారెడ్డి, హైదరాబాద్కి సంబంధించి 19 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇందులో 4 స్థానాలు పోటీలు నిర్వహించినట్టు కూడా జరిగింది. దీంతోపాటు సికింద్రాబాద్, హైదరాబాద్ కావచ్చు, చేవెళ్ళ, మల్కాజ్గిరి ఈ 4 పోటీ స్థానాల్లో అభ్యర్థులు వీరు పార్టీల నుంచి కూడా నిర్వహించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటిదాకా దాదాపు హైదరాబాద్లో బీజేపీ కూడా ముందంజలో ఉందని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే బీజేపీకి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ఒక స్థానం కూడా గెలుచుకునే వైనంత లేదు. దీనికి సంబంధించి ఏదైతే హైదరాబాద్కు సంబంధించి ఏదైతే నువ్వు చెప్పచ్చు, ఇప్పటికే 4 స్థానాలకు పోటీ చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఇటు కావచ్చు, ఏదైతే సికింద్రాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చేవెళ్ళ, మల్కాజ్గిరి ఈ 4 స్థానాల్లో పోటీ నిర్వహించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే కౌంటింగ్ కేంద్రాలు 19 మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 12 కౌంటింగ్ కేంద్రాలు ఒక్కొక్క కేంద్రానికి 5 నియోజకవర్గాలు, కొన్నిట్లో మాత్రం 2 నియోజకవర్గాలు కూడా నిర్వహించడం కూడా జరిగింది. మరోవైపు హైదరాబాద్ సంబంధించి ఇప్పటికే బీజేపీ ముందంజలు ఉందని కూడా చెప్పచ్చు. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ మధ్యలో హోరాహోరీ కూడా నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది కాబట్టి హైదరాబాద్ నగరవాసులు బీజేపీకే పట్టం కట్టినట్టు కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ మాత్రం ఒక్క ఖాతా కూడా తెరవకుండా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి హైదరాబాద్ మొత్తం భారీ బందోబస్తుగా పోలీసు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 12 బృందాలుగా పోలీసు బందోబస్తుతో పాటు అదనపు బలాలు కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఓల్చిడి చూసుకుంటే మాధవలత కావచ్చు, గత కొద్ది గంటలప్పుడు కూడా ఆదిత్యలో ఉన్నప్పుడు కూడా ఓవైసీ అసదుద్దీన్ గెలుపొందినట్టు కూడా వర్గాలు చెప్పడం కూడా జరిగింది. మరోవైపు ఏదైతే మల్కాజ్గిరి చూసుకున్నట్టే 2 లక్షల పైచిలకు ఈటల రాజేంద్ర గెలిచినట్టు కూడా తెలుస్తున్నది. దీంతోపాటు ఏదైతే చెవేలకు సంబంధించి కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా అత్యధిక మెజారిటీతో ఆయన గెలిచినట్టు కూడా తెలుస్తుంది. హైదరాబాద్కు సంబంధించి ఓవరాల్గా బీజేపీ పట్టవాసులు కూడా బీజేపీకే ఎక్కువగా పట్టం కట్టినట్టు కూడా తెలుస్తున్నది. రవిసాగర్. రైట్ గోపి. ఇక మా ప్రతినిధి రాజ్ కుమార్ కనెక్ట్ అయ్యారు. తెలంగాణలో ఓవరాల్ పిక్చర్ ఏంటి అనేది మనకి అప్డేట్ చేస్తారు. మొత్తం 17 లోక్సభ స్థానాలు. 2019 ఎన్నికల్లో 9 స్థానాల్లో బీఆర్ఎస్ జయకత్తనం ఎగరవేసింది. 4 స్థానాల్లో బీజేపీ, అలాగే 3 స్థానాల్లో కాంగ్రెస్, 1 స్థానం